నిన్న చేసిన దానికి సాగింపుగా ఆపరేషన్ పోలో జరిగిన కాలం 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగడం జరిగింది. అయితే ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు? బల్దేవ్ సింగ్ ఉన్నారు. అదే సమయంలో ఆపరేషన్ పోలోలో జరిగినప్పుడు ఎంఐఎం అధ్యక్షుడు ఎవరు ఉన్నాడు? అప్పుడు కాసిం రజ్వీ. అది ఎంఐఎంను స్థాపించిన సంవత్సరం అంటే 1927 నవంబర్ 12 స్థాపించడం జరిగింది. ఓకే, ఆపరేషన్ పోలో జరిగినప్పుడు హైదరాబాద్ నిజాం ఎవరున్నారు? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అలాగే ఆపరేషన్ పోలో జరిగినప్పుడు స్వదేశీ సంస్థాన కార్యదర్శి ఎవరున్నారు? విపి మీనన్. ఓకే, ఆపరేషన్ పోలో జరిగినప్పుడు హైదరాబాద్ ప్రతినిధి ఎవరున్నాడు? అప్పుడు మీర్ లయాక్ అలీ. ఓకే, అయితే మనకు నిజాం ప్రభుత్వము నిజాంల ప్రభుత్వంలో కొన్ని కట్టడాలు కానీ వ్యవస్థలు కానీ తీసుకురావడం జరిగింది. అందులో జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే మొదటి సాలార్జంగ్ మీర్ తుగ్లక్ అలీ ఖాన్ అని ఎప్పుడు వ్యవస్థను తీసుకురావడం 1864లో తీసుకురావడం జరిగింది. అయితే సెక్రటేరియట్ను కూడా అతన్ని నిర్మించడం జరిగింది. అది ఎప్పుడంటే 1863లో. మరియు ప్రభుత్వ కేంద్ర టంకశాల ట్రెజరీ ఎప్పుడు అంటే అది కూడా 1852లో స్థాపించడం జరిగింది. తర్వాత వచ్చేసి నిజాం కాలేజీ 1887లో అలీ సిక్కను కూడా ఆయననే మొదటి సాలార్జంగే ప్రవేశపెట్టడం జరిగింది 1857లో. సో మొదటి సాలార్జంగ్ పాలనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చాలా మెరుగ్గా పనిచేయడం జరిగింది. తను ఎప్పుడు తీసుకోవడం జరిగింది పాలనా బాధ్యతలు 1853 మే 31. చాలా యంగెస్ట్ ప్రధాని ఇతను. అయితే అతను కొన్ని శాఖలను ఉర్దూలో ఏమని పిలుస్తాం? మహకామాయి కొత్వారి అనగా పోలీస్ శాఖ, మజ్లిస్ ఇమ్మల్ గుజారి అనగా తాలూకాలపై పర్యవేక్షణ. సో అసఫ్జాయి వంశస్థాపకుడు ఎవరని చెప్తాం మనం? నిజాం ఉల్ ముల్క్. అసలు పేరు అతని పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్.